24 క్యారెట్స్ బంగారం, 22 క్యారెట్స్ బంగారం అని అంటుంటాం కదా. అసలు ఈ క్యారెట్ అనే పదం దేనిని సూచిస్తుంది? 24 క్యారెట్స్ బంగారంలో స్వచ్ఛమైన బంగారం ఎంతుంటుంది? అలాగే 22 క్యారెట్స్ బంగారంలో స్వచ్ఛమైన బంగారం ఎంతుంటుంది? ఇంకా 18 క్యారెట్లు, 14 క్యారెట్లు, 9 క్యారెట్ల బంగారంలో ఉన్న బంగారం శాతం ఎంత? అలాగే హాల్మార్క్ గురించి, ఇంకా కేడియం బంగారు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈ వీడియోలో మనం ముందుగా క్యారెట్ అనే పదం దేనిని సూచిస్తుందో తెలుసుకుందాం. క్యారెట్ అంటే ఆభరణాల తయారీలో ఉపయోగించే బంగారం యొక్క స్వచ్ఛతను కొలిచే ఒక ప్రమాణం. 24 క్యారెట్ల బంగారం అంటే 100% స్వచ్ఛమైన బంగారమే అని చెప్పవచ్చు. ఈ క్యారెట్ల సంఖ్య తగ్గిన కొద్దీ బంగారంలో ఇతర లోహాల మిశ్రమం పెరుగుతుందన్నమాట. బంగారంలో ఇతర లోహాల మిశ్రమం పెరిగే కొద్దీ ఆభరణాల బలాన్ని పెంచుతుంది, కానీ స్వచ్ఛతను తగ్గిస్తుంది. బంగారు ఆభరణాలు తయారు చేసేటప్పుడు వాటి మన్నిక మరియు బలం కోసం ఇతర లోహాలను కలుపుతారు. కాబట్టి మీరు ఏ రకమైన బంగారాన్ని కొంటున్నారో తెలుసుకోవడానికి ఈ క్యారెట్లను అర్థం చేసుకోవడం ముఖ్యం. ముందుగా 24 క్యారెట్ల బంగారం గురించి తెలుసుకుందాం. 24 క్యారెట్ల బంగారం అంటే పూర్తి స్వచ్ఛమైన బంగారం. ఇందులో ఏ ఇతర లోహాలు మిశ్రమం ఉండవు. ఇది మెరిసే పసుపు వర్ణంలో ఉంటుంది. ఆభరణాల తయారీకి ఇది చాలా మృదువైనది. ఈ 24 క్యారెట్ల బంగారాన్ని పెట్టుబడుల కోసం బంగారు బిస్కెట్లు, నాణేల రూపంలో ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది స్వచ్ఛమైనది, సులభంగా నిల్వ చేయవచ్చు మరియు విలువైనవిగా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం గురించి తెలుసుకుందాం. 22 క్యారెట్ల బంగారం అంటే 24 భాగాలలో 22 భాగాలు స్వచ్ఛమైన బంగారం అన్నమాట. మిగిలిన 2 భాగాలు ఇతర లోహాలు, అంటే సాధారణంగా రాగి లేదా వెండి ఇలా కలపబడిన బంగారం. ఇది 91.67% స్వచ్ఛమైన బంగారం. మిగిలిన 8.33% ఇతర లోహాలు ఉంటాయి. ఇతర లోహాలను కలపడం వలన బంగారం గట్టిపడుతుంది, అంతేకాకుండా ఆభరణాల తయారీకి అనుకూలంగా ఉంటుంది. ఈ ఇతర లోహాలను కలపడం వలన ఆభరణాల మన్నిక కూడా పెరుగుతుంది. ఎక్స్రే ఫ్లోరోసెన్స్ విశ్లేషణ ద్వారా బంగారం యొక్క స్వచ్ఛతను తనిఖీ చేయడం ఒక పద్ధతి. మెడలో బంగారాన్ని ధరిస్తే ఆ హుందాతనమే వేరు. వేసుకున్న బంగారం వీలైనంత వరకు స్వచ్ఛంగానే ఉండాలని ఆశిస్తారు. సాధారణంగా బంగారం అనేది మన సెంటిమెంట్ మీద ప్లే అవుతుందండి. ముఖ్యంగా లేడీస్కి. ఎక్కువ శాతం మంది 24 క్యారెట్లు లేదా 22 క్యారెట్లు బంగారాన్ని కొనడానికే ఇష్టపడతారు. అంతకన్నా తక్కువ క్యారెట్స్ బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే క్యారెట్స్ సంఖ్య తగ్గే కొద్దీ బంగారం స్వచ్ఛత తగ్గిపోతుంది కాబట్టి. ఇప్పుడు మిగతా అంటే 18 క్యారెట్లు, 14 క్యారెట్లు, 9 క్యారెట్లలో ఉన్న బంగారం శాతం ఎంతో సింపుల్గా తెలుసుకుందాం. 18 క్యారెట్ల బంగారం అంటే ఇది 75% స్వచ్ఛమైన బంగారం మరియు 25% ఇతర లోహాల మిశ్రమం. బడ్జెట్లో ఆభరణాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక అవుతుంది. ఎందుకంటే ఇది 24 క్యారెట్లు మరియు 22 క్యారెట్ల బంగారం కంటే ఖరీదైనది కాదు కాబట్టి. బంగారం స్వచ్ఛత మరియు మన్నిక మధ్య మంచి సమతుల్యతను కోరుకునే వారికి 18 క్యారెట్ల బంగారం ఒక మంచి ఎంపిక అవుతుంది. 14 క్యారెట్ల బంగారం. 14 క్యారెట్ల బంగారం అంటే ఇది 58.3% స్వచ్ఛమైన బంగారం. మిగిలిన 41.7% ఇతర లోహాల మిశ్రమం అన్నమాట. 9 క్యారెట్ల బంగారం. 9 క్యారెట్ల బంగారం అంటే ఇది 24 క్యారెట్లో కేవలం 9 భాగాలు మాత్రమే స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. అంటే 37.5% మాత్రమే స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. ఇంకా మిగిలిన 62.5% ఇతర లోహాల మిశ్రమం ఉంటుంది. 9 క్యారెట్ల బంగారం అంటే స్వచ్ఛమైన బంగారంతో పోలిస్తే తక్కువ స్వచ్ఛత కలిగిన మిశ్రమ లోహం అని చెప్పవచ్చు. భారత ప్రభుత్వం 9 క్యారెట్ల బంగారాన్ని తప్పనిసరి హాల్మార్క్ జాబితాలో చేర్చింది.
అంటే ఇప్పుడు ఈ 9 క్యారెట్ల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు హాల్మార్క్ గుర్తును గమనించడం అవసరం. హాల్మార్క్ గురించి: బంగారు ఆభరణాలపై హాల్మార్క్ అంటే ఆ ఆభరణాల నాణ్యత, స్వచ్ఛతకు సంబంధించిన అధికారిక గుర్తింపు. ఇది భారత ప్రభుత్వం వారిచే గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ద్వారా ధృవీకరించబడుతుంది. హాల్మార్క్లో BIS లోగో, క్యారెట్లలో స్వచ్ఛత, పరీక్షా కేంద్రం గుర్తు మరియు మార్కింగ్ సంవత్సరం కోడ్ ఉంటాయి. హాల్మార్క్ అనేది మీరు చెల్లిస్తున్న డబ్బుకు విలువైన వస్తువును పొందుతున్నారు అని నిర్ధారిస్తూ తక్కువ నాణ్యత గల వస్తువులను కొనుగోలు చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కేడియం బంగారం: కేడియం అంటే బంగారు ఆభరణాల తయారీలో క్యాడ్మియంను ఉపయోగించడాన్ని సూచిస్తుంది. ఇది బంగారం స్వచ్ఛతను కాపాడుకుంటూనే సంక్లిష్టమైన డిజైన్లను రూపొందించడంలో సహాయపడుతుంది. క్యాడ్మియం ఆరోగ్యానికి హానికరం అని తెలుసుకొని ఇటీవలి కాలంలో కేడియం ఆభరణాల వాడుకను తగ్గించి 22 క్యారెట్స్ వంటి బంగారు ఆభరణాలు మరింత ప్రజాదరణ పొందాయి. ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.